Hi friends, ఎలా ఉన్నారు? In this session, we are going to see a process flow diagram. అంటే మనం ఈ యొక్క కంప్లీట్ బిఏ మాస్టరీ అకాడమీలో ఏఐ పవర్డ్ బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్లో మన యూఏయుఎక్స్ని కూడా చాలా సీరియస్గా ట్రైన్ చేయడం జరుగుతుందండి. బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం మన యొక్క డాక్యుమెంటేషన్ చేసినప్పుడు, లేకపోతే మన యొక్క గ్రూమింగ్ సెషన్లో, లేకపోతే స్టాక్ హోల్డర్కి మనం ఎటువంటి అవుట్పుట్ని ఇవ్వబోతున్నాం అని చూపించడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మనం మన యొక్క డెవలప్మెంట్ టీమ్కి బిజినెస్ ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి వీఆర్ యూజింగ్ దిస్ యూఏయుఎక్స్ డిజైన్స్. సో ఇందులో మనకి ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్, యాక్టివిటీ డయాగ్రామ్స్, స్విమ్ లైన్ డయాగ్రామ్స్, యూజ్ కేసెస్, మాకప్ స్క్రీన్స్, వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైప్స్ ఇలా చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా వీఆర్ కవర్ ఇన్ దిస్ యూఐయుఎక్స్ సెక్షన్. సో ఇందులో ఏంటంటే ఈ కంప్లీట్ సెషన్ అంతా కూడా మనం ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ గురించి ఇట్స్ ఆల్మోస్ట్ 2 to 3 hours సెషన్ అండి. సో ఇందులో ఏంటంటే ఒక 10 minutes అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ ఎలా ఉంటుంది. చాలామంది చాలా డిఫికల్ట్ అనుకుంటారు, మాకు అర్థం కాదు అనుకుంటారు, మేము ఈ జాబ్ చేయలేమేమో అనుకుంటారు. బట్ ఇట్స్ ప్రిటీ మచ్ ఈజీ. వన్స్ యు ఆర్ సిట్ ఇన్ ద పొజిషన్, మీరు చాలా నీట్గా, చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళే తప్ప స్టార్టింగ్ అందరూ నేర్చేసుకున్న వాళ్ళు కాదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఈ కంప్లీట్ యూఐయుఎక్స్ డిజైన్ ఏదైతే మనం మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామో ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్, అంటే కంప్లీట్ మనం ఇచ్చే ప్రోగ్రామ్ అంతా కూడా, ట్రైనింగ్ అంతా కూడా ప్రాక్టికల్గానే ఉంటుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద యూఐయుఎక్స్ పార్ట్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద టూల్స్. ఇక్కడ మీకు యూఐయుఎక్స్లో చాలా టూల్స్, రియల్ టైమ్ టూల్స్ ఏవైతే ఇండస్ట్రీ లెవెల్లో యూస్ చేస్తారో అవే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకోసం, ఈవెన్ దో దే ఆర్ పెయిడ్ టూల్స్ అయినప్పటికీ కూడా మనం మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వై? బికాస్ దే గెట్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మనకి ఇండస్ట్రీ ఏదైతే యూస్ చేస్తుందో మనం కూడా అవే ట్రైన్ చేస్తాం. సో మీకు డ్రాడాక్ టైబో, సో మల్టిపుల్ టూల్స్ ఏమేమి కవర్ అవుతాయో ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో డ్రాడా టైబో మీకు కవర్ అవుతుంది ఫర్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్. అండ్ ఇంకా మనకి యూస్ కేసెస్ ఎలా డ్రా చేయాలి. సో మల్టిపుల్ వాటికి మనకి డ్రాడా టైబో యూజ్ అవుతుంది. అండ్ బాల్స్మిక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ వైర్ ఫ్రేమ్స్ డ్రా చేయడానికి బాల్స్మిక్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు యూ కెన్ సీ ద వైర్ ఫ్రేమ్ ఫర్ లాగిన్ స్క్రీన్ ఫర్ ద మొబైల్. అండ్ ఇక్కడ మీకు ఫిగ్మా అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మోకప్ స్క్రీన్స్కి, ప్రోటోటైప్స్కి యూజ్ అవుతుంది. సో ఇది మనం లైవ్ సెషన్లో డ్రా చేసింది. అండ్ దాని తర్వాత విస్కోలో మనం వీ కెన్ డ్రా ద స్విమ్ లైన్ డయాగ్రామ్స్. సో ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాంపుల్ హ్యాండిల్ చేస్తున్నామో హాస్పిటల్ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన స్విమ్ లైన్ డయాగ్రామ్ ఇది. ఓకే, అండ్ దాని తర్వాత స్కెచ్. సో స్కెచ్ యూస్ చేసిన, ఫిగ్మా యూస్ చేసిన రెండు కూడా ఒకేలా ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఎనీథింగ్. ఓకే, రెండిట్లో ఏదైనా. ఈ విధంగా మీకు కంప్లీట్ కోర్స్ అంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్. ఇక్కడ ఓవెల్ షేప్ అంటే దిస్ ఈజ్ కన్సిడర్ టు బి ఇక, లేకపోతే ఎక్లిప్స్ అని అంటారు. సో ఇది మనం తీసుకుంటే దిస్ ఈజ్ ద స్టార్టింగ్. కలర్స్ అవన్నీ తర్వాత చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద డయాగ్రామ్ అండ్ ద ఫ్లో, ప్రాసెస్ ఫ్లో చూద్దాం. సో టెక్స్ట్ నేను ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తానంటే, సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ మనకి టైం అయిపోతుందని, లేకపోతే ఆల్రెడీ గీసేసిన డయాగ్రామ్ చూపించవచ్చు కదా అని మీరు అనుకోవద్దు. ఎందుకోసం అంటే మీకు ఎలా డ్రా చేస్తున్నాను, ఎలా డ్రాగ్ చేస్తున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నాను ఇవన్నీ తెలియాలి. సో అందుకోసమే స్టార్టింగ్లో నేను చూపిస్తున్నాను. అండ్ రిమైనింగ్ టైం నుంచి మనకి నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఉంటే ఐ విల్ డైరెక్ట్లీ షో ద డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టార్ట్. కొంచెం మనకు కావాలి అనుకుంటే మనం ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనకి దేనికంటే లాగిన్ ప్రాసెస్ కండి. ఓకే, నేను ఆల్రెడీ టైటిల్ కూడా పెట్టాను కదా. ఇప్పుడు మనకి స్టార్ట్ చేసాము, ఈజ్ పేషెంట్ లాగిన్. సో పేషెంట్ మనకి లాగిన్ అయితే కదా, సో అయితే ఒకటి, అవ్వకపోతే ఒకటి. కాబట్టి ఇక్కడ డిసిషన్ అనేది వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే డిసిషన్ అనేది వచ్చిందో దెన్ వీ నీడ్ టు టేక్ దిస్. ఓకే, సో డిసిషన్ అనేది వచ్చింది. సో దానికన్నా ఫస్ట్ మనం వీ నీడ్ టు టేక్ ఏ డైరెక్షనల్ కనెక్టర్. సో దీన్ని మనం యారో అంటాం. బట్ సో ఈ డైరెక్షనల్ కనెక్టర్ని ఇక్కడ కనెక్ట్ చేద్దామండి. సో హౌ ఇట్ మూవ్స్ అనేది
ఇది చూపిస్తుంది. ఓకే, సో మళ్ళీ మనం టెక్స్ట్ ఇది స్టార్ట్ అని పెట్టి సో దీన్ని మళ్ళీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాల్సిన పని లేదు. దీన్ని సెంటర్లో పెట్టండి, జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఓకే, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి అంతే. సో ఇక్కడ మనకి ఈజ్ పేషెంట్ లాగిన్, సో లాగిన్ అయ్యాడా లేదా. సో కొంచెం మనకి నీట్గానే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెల్ట్ ఎట్ లిటిల్ బిట్ కొంచెం ఆక్యుపై అయింది అనుకుంటే మీరు స్పేస్ తగ్గించుకుంటే, ఐ మీన్ టెక్స్ట్ సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో నేను మూవ్ చేస్తున్నప్పుడు అది అవ్వట్లేదు కదా, సో మీరు యారోని పై కన్నా కూడా ఇట్ విల్ అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే మనకి యారో ఉంది కదా, సో మనకి డైరెక్షనల్ కనెక్టర్. సో దీన్ని మనం ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నదానికి సింపుల్గా మీరు కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఆల్రెడీ మీకు డూప్లికేట్ వచ్చేసింది. మీరు నీట్గా దాన్ని హోల్డ్ చేయడానికి చూడండి, హోల్డ్ చేయడానికి ఈ సింబల్ వచ్చింది చూసారా, ఈ సింబల్ వచ్చినప్పుడే అది హోల్డ్ అవుతుందండి. ఇంక మీరు ఎలా ఉన్నప్పుడు దాన్ని పట్టుకున్నా కూడా అది ఏమవుతుందంటే గజిబిజ్ అయిపోతుంది. సో ఇట్ విల్ బీ డిఫరెంట్ డైరెక్షన్, అది కరెక్ట్గా మీకు మూవ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ మౌస్ని దాని మీదకి హోవర్ చేసినప్పుడు ఈ సింబల్ వస్తుందో అప్పుడు మీరు చక్కగా పట్టుకుని దాన్ని ఇక్కడ తీసుకురావాలి, మీరు ఎక్కడికైతే అనుకుంటున్నారో అక్కడికి. ఓకే, సో తీసుకొచ్చారు. ఇది డిసిషన్ ఎస్ అయినప్పుడు ఒకటి వచ్చింది, నో అయినప్పుడు కూడా మనకి తెలియాలి కదా. సో వీ నీడ్ టు టేక్ దిస్, అంటే అదే కాపీ పేస్ట్ చేసేయచ్చు కదా సార్ అంటే, ఆల్రెడీ మనం అది డైరెక్షన్ వేరేగా ఉంది కదా, సో మళ్ళీ అదంతా తెచ్చుకుని అదంతా చేసినా కూడా మనకి వేస్ట్. సో అందుకోసమే నేను కొత్త యారో తీసుకున్నాను. సో ఓకే, సో ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలండి. సో కాపీ పేస్ట్, కీప్ ఇట్ హియర్, కాపీ పేస్ట్, కీప్ ఇట్ హియర్. సో ఇది నాకు ఎస్ అయినప్పుడు ఏంటి, ఓకే ఇక్కడ 2 వచ్చేసినట్టుంది. ఇది జస్ట్ ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఎస్. సో అది మీకు కరెక్ట్గా లేకపోతే మీరు జస్ట్ యారోస్ అప్ అండ్ డౌన్, మన కీబోర్డ్లో యారోస్ ఉంటాయి కదా, అవి జస్ట్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నో, నాకు వర్క్ చేసినప్పుడు కూడా నాకు బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ వల్ల అంటే చాలా మంచి నేమ్ అట టీంలో. వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా అర్థం కావట్లేదని ఫీల్ అవుతున్న ప్రాసెస్ని కూడా మనం నీట్గా ఇలా చూపించేటప్పటికి నాకు రియల్ టైంలో నేను వర్క్ చేసేటప్పుడు కూడా ఐ గెట్ ఏ గుడ్ నేమ్ అట. సో వీటి మీద మనకి మంచి వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఈజ్ పేషెంట్ లాగిన్ అయితే ఎస్. సో అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, లాగిన్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడం. సో స్లాట్ బుకింగ్ కూడా మనకి ఇక్కడ, సో నేను 2 కదా, సో డైమండ్ షేప్ అంటే స్లాట్ బుక్ అయితే ఒకటి ఉంటుంది అండ్ స్లాట్ బుక్ కాకపోతే ఒకటి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ దిస్ స్టెప్స్. సో ఇక్కడ లాగిన్ అయ్యాడు, లాగిన్ అయిన తర్వాత డాక్టర్ని సెర్చ్ చేశాడు. ఓకే, డాక్టర్ని కూడా ప్రస్తుతానికి అయితే పక్కన పెడదాము. సో స్లాట్ బుక్, సో స్లాట్ బుక్ అయితే ఒకటి, స్లాట్ బుక్ కాకపోతే ఒకటి. ఓకే, సో నాకు ఇక్కడ కూడా మళ్ళీ డిసిషన్ పాయింట్ వచ్చింది. సో డిసిషన్ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ డైమండ్ సింబల్ తీసుకోవాలి. సో డైమండ్ సింబల్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇదే నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. సో కాపీ అండ్ ఈ డైమండ్ సింబల్ కాపీ చేశాను అండ్ టెక్స్ట్ కూడా కాపీ చేశాను. సో కంట్రోల్ సి అండ్ పక్కకు వచ్చి పేస్ట్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను 2 పట్టుకుని కనెక్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 పట్టుకోలేదు, ఓన్లీ ఒక్క సింబల్ ఒకటే పట్టుకుని మీరు డ్రాగ్ చేశారనుకోండి, ఇది ఒకటి సింబల్ ఒకటే వస్తుంది. ఓకే, చూడండి సింబల్ ఒక్కటే వచ్చింది, ఆ టెక్స్ట్ అనేది అక్కడ ఉండిపోయింది. అండ్ ఇంకొకటి మీరు కంట్రోల్ పట్టుకుని మీరు డ్రాగ్ చేస్తే కాపీ అవుతుందండి. సో కంట్రోల్ నేను పట్టుకున్నాను అండ్ పక్కకు లాగుతున్నాను, చూసారా మనకి మల్టిపుల్ వస్తున్నాయి. సో నో నీడ్ టు టైప్, కంట్రోల్ సి కూడా మీరు టైప్ చేయట్లేదు. సో పట్టుకుని డ్రాగ్ చేస్తే వస్తుంది అండ్ దీన్ని ఒక్కదాన్ని పట్టుకుని డ్రాగ్ చేస్తే ఆ సింబల్ వస్తుంది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చూపించినప్పుడు యూ కాంట్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే,
సో ఇప్పుడు మనకి ఇన్ని అవసరం లేదు. సో జస్ట్ నాకు సింబల్ కావాలి అండ్ టెక్స్ట్ కావాలి కాబట్టి రెండిట్లని పట్టుకుని నేను ఇక్కడికి మూవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈజ్ స్లాట్ అవైలబుల్. స్లాట్ నాకు అవైలబుల్ అయితే ఆబ్వియస్గా మళ్ళీ మనకి ఈ యారో కావాలి అండ్ టెక్స్ట్ కావాలి. సో ఇప్పుడు చూడండి, మీరు ఈ యారో తీసుకోవడానికి అవ్వదు. ఎందుకోసం అంటే టెక్స్ట్ యొక్క బాక్స్ అనేది మీకు అడ్డొస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఇది మీరు ఇలాగా మినిమైజ్ చేసుకుంటే మీరు యారో సెలెక్ట్ చేసుకోగలుగుతారు అండ్ అట్ ద సేమ్ టైం టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఓవర్ అలైన్ అంటే ఓవర్లాప్ అయినప్పుడు మాత్రం కొంచెం కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు చూసుకోండి. ఎందుకోసం అంటే మీరు జస్ట్ ఇది ఒక్కటే సెలెక్ట్ అవుతుంది, కాపీ అండ్ పేస్ట్ చేస్తారు, ఇది ఒక్కటే వస్తుంది, సింబల్ రాదు. ఓకే, సో మీరు ఆల్రెడీ టెక్స్ట్ ఏ సింబల్లో పెట్టాలో చూపిస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ బిఫోర్ వి గోనా హియర్, ఎస్ పాత్ ఓకే బాగానే ఉంది. సో నో, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ పేషెంట్ లాగ్డ్ ఇన్ అన్నది నో, ఓకే అవ్వలేదు. అలాంటప్పుడు అది ఏంటది, డిసిషన్ కాదు, ఇంకా డైరెక్ట్ యాక్షన్ అది. సో మళ్ళీ మనం అతన్ని లాగిన్కి లేకపోతే రిజిస్ట్రేషన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం. సో అది ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం, రౌండెడ్ రెక్టాంగిల్ బాక్స్. సో అది తీసుకుంటాం, అది ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ మనకు ఇప్పుడు టెక్స్ట్ కదా కావాలి. సో టెక్స్ట్ మీరు ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇక్కడి నుంచి తీసేసుకుంటాను. సో ఇది నేను ఇక్కడ ఎడిట్ చేసుకుంటాను, login/register. సో చూడండి, ఇమేజ్ అంతా కూడా పైకి వెళ్ళిపోయి కొంచెం మనకి కనిపిస్తుంది. అలాంటప్పుడు కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసి ఈ సింబల్ వచ్చింది కదా, ఈ సింబల్ వచ్చినప్పుడు కొంచెం కింద మూవ్ చేసుకుని సరిపోతుంది. ఓకే, సో మనకి లాగిన్ పార్ట్ అయ్యింది. స్లాట్ అవైలబుల్ ఉంటే మనకి ఎస్ అయితే కిందకి వెళ్తున్నాం, నో అయితే విల్ గో అంటే ఇటు సైడ్ అని రాసుకోవచ్చు లేకపోతే ఇటు సైడ్ అని రాసుకోవచ్చు. సో ఐ విల్ టేక్ ద డైరెక్షనల్ యారో అండ్ కీప్ ఇట్ హియర్ అండ్ హియర్. సో ఇక్కడ నో కాబట్టి ఐ టేక్ దిస్ అండ్ కీప్ ఇట్ హియర్. నో ఇక్కడ పెట్టుకున్నాను. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్లాట్ అవైలబుల్గా ఉంటే ఎస్ వాళ్ళు వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, అంతా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అవైలబుల్గా లేదు, అలాంటప్పుడు సెలెక్ట్ అనదర్ స్లాట్. సో ఈ రెక్టాంగిల్ బాక్స్ ఎందుకోసం అంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నాడు అండ్ టెక్స్ట్ నాకు ఈ రెండు కావాలి అండ్ ఐ డ్రాగ్ ఇట్ హియర్. నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాను అండ్ టెక్స్ట్ ఇక్కడ ఎడిట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ అనదర్ స్లాట్ అంటే మీరు ఈ రెక్టాంగిల్ బ్లాక్స్ మొత్తాన్ని మీరు ఆ టెక్స్ట్తో కరెక్ట్గా హారిజెంటల్గా కావాలి అనుకుంటే ఇది మీరు మూవ్ చేసుకుంటే వస్తుంది హారిజెంటల్గా. ఓకే, ఇలా ఈ విధంగా. సో ఇక్కడ ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తానండి, ఎందుకంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే వీడియో లెంగ్త్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ మెయిన్గా మీకు మేము ఎలా ట్రైన్ చేస్తాము, ఎలా టీచ్ చేస్తాము అన్నది మీకు అర్థం అవడం కోసం ఈ యొక్క సెషన్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుందండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ మనం ఏంటంటే ఇఫ్ ఇట్ రిక్వైర్డ్ కొంచెం మనం స్టార్టింగ్కి ఇది ఎండింగ్కి ఈ కలర్, సో ప్రాపర్టీస్ ఎండింగ్కి రెడ్ తీసుకుందాం. ఓకే, సో ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పడానికి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ గోనా డ్రా ద ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్. సో ఈ విధంగా మనం ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ఎలాగ మనం స్టెప్ బై స్టెప్ ఒక కంప్లీట్ సినారియోని తీసుకుని దాన్ని ఎలా డ్రా చేసుకుంటూ అండర్స్టాండబుల్గా బిజినెస్ వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం డెవలపర్స్కి అండర్స్టాండబుల్గా డ్రా చేస్తాము అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. అండ్ ఫర్ మోర్ దీస్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు జాయిన్ విత్ అస్ అండ్ ఇఫ్ యూ రియలీ సీరియస్ అబౌట్ బిజినెస్ అనలిస్ట్ కెరియర్, సో జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్న నెంబర్ మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ చేసినా కూడా. సో కంప్లీట్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా టీమ్ మీకు సెండ్ చేస్తారు. అండ్ ఇఫ్ ఇట్ రిక్వైర్డ్ ఐ విల్ టాక్ టు యూ డైరెక్ట్లీ. And thank you so much for your time and have a nice day and see you later in the next video. Bye.